మంచిగా ఉన్నది. మంచి ఇండ్లని ఇస్తున్నాడు, మంచి సన్న బియ్యం ఇచ్చిండు, మంచిగా ఉన్నది. తిరుగుతున్నా అంటే వాళ్ళ కడుపునొప్పి వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ మేము గెలవాలని వాళ్ళకు ఉన్నది. సార్ ఏమో 10 ఏళ్ళ వరకు ఇవ్వని అంటున్నాడు. మంచిగా ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇంకేం చేస్తారు చెప్పు, శాదా కాదు. అది బయటికి కానీ రేవంత్ రెడ్డి చూసి భూములు పడుతున్నాడు. రుణమాఫీ అయిందనా? నాకు 2 లక్షలు అయింది, మళ్ళీ 50,000 తీసుకున్నా. 26 ఇండ్లు వచ్చినాయన్న మాకు. మా ఊరికి ఉమ్మెంతలు పెద్ద ఉమ్మెంతలు గూడూరు మండల్ పెద్ద ఉమ్మెంతలు విలేజ్ అన్న మాది. ఖచ్చితంగా గెలుస్తాయన్న, ఖచ్చితంగా. ఎందుకంటే పిరి బస్సు పెట్టిండు, సన్నం బియ్యం ఇస్తున్నాడు, ఇందిరమ్మ ఇల్లు వచ్చిండు, రేషన్ కార్డులు 10 ఏళ్ళ వరకు ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళ వరకు ఒక్క రేషన్ కార్డు రాలేదు. 10 సంవత్సరాలు వచ్చినాయన్న. 200 కార్డులు వచ్చినాయన్న మా ఊళ్ళో. ఒట్టి మాట్లాడినా మంచిగా ఉన్నాయి. ప్రతిపక్షం ఎన్నో మాట్లాడతారన్న. ఇక అట్లా మేము వింటున్నాం అన్న ఇప్పుడు. Subscribe us and press the bell icon for more interesting updates.